పవన్ కళ్యాణ్ క్రిమినల్ని సపోర్ట్ చేస్తారా అని చెప్పిన రోజు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు సిట్ విచారణ పెట్టారు. సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? డ్యూ ప్రాసెస్ అండి, ఇట్స్ డ్యూ ప్రాసెస్. అది ఒక ప్రొసీజరు. ఏదైనా జరిగినప్పుడు అది ప్రొసీజరు. ఇమీడియట్గా డే 1లోనో డే 1 ఫస్ట్ మినిట్లోనో ప్రతిదీ మీకు సిట్ వేసేయడమో లేకపోతే ఇంకోటి వేసేయడమో అన్నీ అలా తీసుకోరు నిర్ణయాలు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. మరి నేను అడుగుతుంది ఏంటంటే, వీళ్ళు 19-24 మధ్యలో ఒక ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఆ మాత్రం కూడా తెలియకపోతే అసలు మీరు ప్రభుత్వాన్ని నడిపారా లేదని డౌట్ వస్తుంది మాకు. మేము ఆ రోజు ఏదైతే అన్నామో మీరు ఏది కూడా మీరు పట్టించుకోలేదు, ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక శాఖతోని మీరు చర్చ జరపలేదు. అంత ఒక హై డ్రామా కావాలని సిఐని నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత కూడా రక్షించడానికి జనసేన ఆడుతున్న డ్రామా అని పేర్ని నాని అంటున్నాడు. దీని గురించి ఏమంటారు? ఆయనకు అంతే తెలుసు. ఒక విచారణ వచ్చేటప్పుడు సిట్ అనేది మేము కొత్తగా ఫామ్ చేసిన ఒక ఫార్మాట్ కాదు అది. ఇది అనేకమైంది. గత ప్రభుత్వంలో కూడా చాలా ఇదే ఫార్మాట్లో చాలా అంశాల మీద మనం ఇది వేసి ఉన్నారు. సిట్ విచారణ చాలా దగ్గర చేశారు. ఇది ఈరోజు కొత్తగా వచ్చి ఇది డ్రామా అంటే మరి మీరు వేసిన సిట్లో ఆ ఫార్మాటు ఇదంతా అది అంటే నేను అదే ఒకే ఒక విషయం నాకు ఈరోజుకి అంటే నాకైతే క్లారిటీ ఉంది, ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సింది ఏంటంటే, వీళ్ళు 19-24 మధ్యలో వీళ్ళు కేవలం వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ ఒక్క సబ్జెక్టు మీద కూడా వాళ్ళకి గ్రిప్ లేదనే దాని మీద మాకు ఆ రోజు నమ్మకం ఉంది. అదేది ఈరోజు ప్రవర్తిస్తున్నారు. అంతే తప్పితే ఇదేం లేదు. సిట్ అనేది ఎవరు పనాలి, ఇట్స్ డ్యూ కోర్స్ లా దాని ఓన్ యాక్షన్ తీసుకుంటుంది.